హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ ఏంటో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్. ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేసాం ఈ లిస్ట్ గురించి. ఆల్మోస్ట్ మన ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారం వీళ్ళే షోలోకి అడుగు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 7th మీద స్టేజ్ మీద ఉంటారు. ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. లిస్ట్ అనేది ఏంటనేది ఇప్పుడు నేను కంప్లీట్గా మీతో డిస్కస్ చేస్తాను. కంటెస్టెంట్స్వి బయట ఏవి షూట్స్ అనేవి జరుగుతున్నాయి, లోపలికి వచ్చే వాళ్ళవి ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంతకుముందు మనం చేసిన లిస్ట్లో వాళ్ళే ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యారు. కొంతమంది లాస్ట్ మినిట్లో యాడ్ అయ్యారు. వాళ్ళు ఎవరన్నది బిగ్ బాస్ టీమ్ ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, దాంట్లో ఎవరు ఫైనల్ అయ్యారు అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరనేది విత్ ఇమేజెస్తో ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద కంటెస్టెంట్స్ లిస్ట్. కంటెస్టెంట్ నెంబర్ 1 రీతు వర్మ. తన గురించి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యిందని. అయితే అప్పుడు కన్ఫర్మ్ అవ్వలేదు, ఇప్పుడు లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయిపోయింది. తను స్టేజ్ మీదకి వచ్చే అవకాశం 100% ఉంది. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి రీతు వర్మ కన్ఫర్మ్డ్. తన గురించి ఆల్రెడీ బయట బోల్డ్ అని కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. ఇలాంటి పర్సన్ హౌస్లో ఉంటే కరెక్ట్ అని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు. సో ఫైనల్గా హౌస్లో కూడా బోల్డ్ అని కాంట్రవర్సీలు ఉంటాయి తన వల్ల అనే ఒక ఉద్దేశంతో తను సెలెక్ట్ చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో రీతు వర్మ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో మనకి ఈ సీజన్లో కనిపిస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ కంటెస్టెంట్ హీరోయిన్ సంజన గల్రాని గారు. ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది లిస్ట్లోకి. లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ చేశారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి బుజ్జిగాడు అనే సినిమాలో ప్రభాస్ గారి పక్కన త్రిష చెల్లెలుగా యాక్ట్ చేసింది. అట్లాగే సర్దార్ గబ్బర్ సింగ్లో కూడా ఒక రోల్ చేసింది పవన్ కళ్యాణ్ గారి పక్కన. సో చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. హీరోయిన్గా కూడా సినిమాలు చేసింది. ఈ అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఈ అమ్మాయి లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయ్యింది. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి ఈ యాక్ట్రెస్ కూడా కనిపించే అవకాశం 100% ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆశా సైని హీరోయిన్. రీసెంట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను తనను బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని. ఈ అమ్మాయి లక్స్ పప్ప అనే సాంగ్లో బాలకృష్ణ గారి పక్కన కనిపించిన అదే హీరోయిన్. ఈ అమ్మాయి తెలుగులో చాలా సినిమాలు చేసింది, హిందీలో సినిమాలు చేసింది, వెబ్ సిరీస్ చేసింది. చాలా పాపులర్ యాక్ట్రెస్. తనకి ఏజ్ కూడా ఎక్కువ. సో తినను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యి ఫైనల్ చేశారు. అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి టాక్ ఉంది. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఈ హీరోయిన్ ఆశా సైని కూడా కనిపించబోతుంది. తర్వాత కంటెస్టెంట్ తనూజ గౌడ గారు. ఈమెడు కూడా సీరియల్స్లో చాలా పాపులర్, తెలుగు ఆడియన్స్కి అందరికీ తెలుసు. అయితే ఈ అమ్మాయికి తెలుగు రాదు. సో లాస్ట్ ఇయర్ జరిగింది కదా తెలుగు వర్సెస్ కన్నడ అని, ఈసారి కూడా జరిగే అవకాశం ఉంటుందేమో మనకు తెలియదు, చూడాలి. అయితే తను కన్ఫర్మ్ అయింది. తను చూడడానికి బాగుంటుంది, సీరియల్స్లో యాక్ట్ చేసింది, తెలుగు అభిమానులను కూడా సంపాదించుకుంది. తను చాలా యాక్టివ్గా ఉంటుంది. మా టీవీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేసింది రీసెంట్గా. సో తిను కూడా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ గారు. ఈ అమ్మాయి గురించి అందరికీ తెలుసు. తను ఒక కొరియోగ్రాఫర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్. పుష్ప మూవీ సాంగ్స్కి అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశారు. అయితే రీసెంట్గా తన మీద ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. ఒక కొరియోగ్రాఫర్ మీద తను కేసు వేయడం, ఇట్లా ఒక కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ టీం తనను అప్రోచ్ అయ్యి కన్ఫర్మ్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి సృష్టి వర్మ గారు ఖచ్చితంగా రాబోతున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరు. బయట ఎలా ఉందో మనకు తెలియదు, తన క్యారెక్టర్ ఎలాంటిదో కూడా తెలియదు. సో హౌస్లో ఎలా ఉంటారు, నలుగురితో ఎలా నడుచుకుంటారనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి ఈ అమ్మాయి కూడా సెలెక్టెడ్. నెక్స్ట్ కంటెస్టెంట్ యాక్టర్ భరణి గారు. ఇతని గురించి మనం ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. కొత్తగా యాడ్ అయిన కంటెస్టెంట్ ఇతను. బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయింది. సో ఇతను కూడా అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ సీజన్కి రాబోతున్నాడు. ఇతను చాలా సీరియల్స్లో విలన్గా అట్లాగే లీడ్ రోల్స్లో చేశాడు. సినిమాలో కూడా చాలా క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశారు. చాలా మంచి పర్సన్, ఆల్రెడీ అందరికీ తెలిసిన పర్సనే ఇతను. లేడీ ఫాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇతనికి. సో ఇతను బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ కమెడియన్ సుమన్ శెట్టి గారు. ఇతనికి అందరికీ తెలుసు. ఇతను జేఎన్ సినిమాలో నితిన్ గారి పక్కన, అట్లాగే 7G బృందావనం కాలనీ కానీ చాలా మంచి సినిమాల్లో కమెడియన్గా ఇతను కనిపించారు. అయితే ఇప్పుడు సినిమాలు చేయట్లేదు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం కోసం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి రాబోతున్నారు. ఇతనికి కూడా అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఇతను సుమన్ శెట్టి కమెడియన్ కూడా కనిపించబోతున్నాడు. ఈజ్ ఎ సెలెక్టెడ్ కంటెస్టెంట్. నెక్స్ట్ కంటెస్టెంట్ రాము రాథోడ్. ఇతను రీసెంట్గా డీలో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇతను ఒక కొరియోగ్రాఫర్, సింగర్, అట్లాగే డ్యాన్స్ కూడా చేస్తాడు.
రాను బొంబాయికి రాను అనే సాంగ్స్ యూట్యూబ్లో ఇతనికి క్రోర్స్ ఆఫ్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఇతనికి లాస్ట్ మినిట్లో బిగ్ బాస్ టీమ్ ఇతను అప్రోచ్ అయ్యారు. ఇతను ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ అని మనకు తెలుస్తుంది. అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ చేశారు. ఏవి షూటింగ్స్ అనేవి జరుగుతున్నాయంట. సో ఈ రాము రాథోడ్ ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఖచ్చితంగా కనిపించబోతున్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ కమెడియన్ ఇమ్మాన్యువల్, జబర్దస్త్ ఇమ్మాన్యువల్. ఇతను అందరికీ తెలుసు, జబర్దస్త్లో స్కిట్లో ఆది పక్కన చేశాడు. చాలామందికి తెలుసు, ఈవెంట్స్ కూడా చేస్తారు. ఇతను ప్రస్తుతం మా టీవీకి అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయింది. మా టీవీలో కూడా షోస్లో కనిపిస్తున్నాడు. ఈటీవీలో కనిపించడం లేదు. ఈటీవీలో ఇతను అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇతన్ని బిగినింగ్లోనే మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ టీంకి అప్రోచ్ అయ్యారు. ఇతను ఫస్ట్ నుంచే కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. మంచి పులిహోర కలుపుతూ ఉంటాడు అందరితో. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కూడా పులిహోర కలుపుతాడనే ఒక రీజన్స్తో తీసుకున్నట్టున్నారు. సో జబర్దస్త్ ఇమాన్యుయల్ కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఇప్పటిదాకా చెప్పిన ఈ 9 కంటెస్టెంట్లో 5 అమ్మాయిలు, 4 అబ్బాయిలు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళు మనకి సెప్టెంబర్ 7th స్టేజ్ మీద కనిపిస్తారు. 100% డ్యామ్ షూర్, బల్లగుద్ది రాసి పెట్టుకోండి. సో ఎంతమంది కామనర్స్ పీపుల్ అడుగు పెడతారనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీరు ఆల్రెడీ నేను ఎపిసోడ్ చూసుంటారు, అగ్ని పరీక్ష. త్రూ జడ్జెస్ 3, త్రూ ఓటింగ్లో ఇంకొంత 3 వెళ్ళే అవకాశం ఉంది. టోటల్ 6 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్కి కామన్ పీపుల్ అనేది అడుగు పెట్టే ఛాన్స్ చాలా హై ఉంది. మనకు ఓట్ల ద్వారా 3 వెళ్తారు లాస్ట్ మినిట్లో స్టేజ్ మీద. జడ్జెస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎపిసోడ్స్. ఒక్కొక్క జడ్జు కొంతమందికి టాస్క్లు ఇస్తున్నారు. 3 జడ్జిలు 3 టాస్క్లు ఇస్తున్నారు. సో వాళ్ళు 3 ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళు 3 మన ఓటింగ్ ద్వారా ఇంకొక 3 షోలోకి వెళ్ళే అవకాశం ఉంది. 6 మొత్తం. ఆ 6 కామన్ కంటెస్టెంట్స్ ఎవరు, కామన్ మ్యాన్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పే కామన్ పీపుల్ మాత్రం కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్. కానీ మీరు ఓటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓట్లు ఆపుకోకండి. మీరు ఎవరికైతే మీరు ఫేవరెట్ అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఓట్లు అనేది కంటిన్యూ చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు మీరు ఓట్ చేస్తూ ఉండండి. మీ ఓట్ ద్వారానే ఒక 3 లోపలికి వెళ్తారు, ఇంకొక 3 జడ్జెస్ త్రూ వెళ్తారు. సో నేను చెప్పే వాళ్ళు ఏంటంటే 95% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ వీళ్ళే లోపలికి వెళ్ళే అవకాశం త్రూ ఓటింగ్ అయినా జడ్జెస్ పరంగా కానీ హై ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఎవరనేది నేను ఇప్పుడు చెప్తాను. కామన్ మ్యాన్ ఎవరెవరు వెళ్తారంటే ఫస్ట్ దమ్ము శ్రీజ గారు, ప్రియా శెట్టి గారు, ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు, డెమాన్ పవన్ గారు, మర్యాద మనీష్ గారు, అట్లాగే మాస్క్ మ్యాన్ హరీష్ గారు. ఈ 6 చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి అడుగు పెట్టడానికి స్టేజ్ మీదకి. సో వీళ్ళే నేను కన్ఫామ్గా చెప్పలేను. 95% వీళ్ళే స్టేజ్ మీదకి వస్తారు. డ్యామ్ షూర్గా రాసి పెట్టుకోండి. ఇప్పటివరకు చెప్పిన 13 సెలబ్రిటీ కంటెస్టెంట్లు, ఈ 6 త్రూ ఓటింగ్ మన ద్వారా 3, త్రూ జడ్జెస్ ద్వారా 3, 6 సీజన్ 9 తెలుగుకి స్టేజ్ మీదకి లోపలికి వెళ్ళే ఎంట్రీ ఉంది. సో ఇంతకుముందు ఎపిసోడ్స్ లాగా సీజన్స్ లాగా 2.2 అనేది ఈ సీజన్లో కూడా ఉంటుంది. కొంతమంది 4 లేదా 5 మిడిల్లో ఎంట్రీ ఇస్తారు. అందుట్లో అలెక్కే చిట్టి పికల్స్ ఖచ్చితంగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ తను. స్టార్టింగ్లో రాదు, మిడిల్లో ఎంట్రీ ఇస్తుంది అలెక్కే చిట్టి పికల్స్. ఇంకొక కంటెస్టెంట్ 4 లేదా 5 వారాల తర్వాత ఎంట్రీ ఇచ్చేది సింగర్ శ్రీతేజ. ఇతను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అయితే వీళ్ళు బిగినింగ్లో రారు. అలెక్కే చిట్టి పిక్కల్స్ రమ్య కానీ సింగర్ శ్రీతేజ కానీ కన్ఫర్మ్డ్. ఇంకా 2 లేదా 3 బిగ్ బాస్ వాళ్ళు సిచ్యువేషన్ బట్టి ఆఫ్టర్ 4 వీక్స్ హీరోయిన్ లేదా హీరోని ఇట్లాగా కమెడియన్ని వాళ్ళు చూస్ చేసుకుని అగ్రిమెంట్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరనేది మనం గెస్ చేయలేం. సో వీళ్ళు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ 13 మంది సెలబ్రిటీస్, 6 మెంబర్స్ కామనర్స్, అట్లాగే ఇతర వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చెప్పాను. సో వీళ్ళు ఖచ్చితంగా వస్తారు స్టేజ్ మీదకి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి. ఈ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ మన సోషల్ మీడియా నుంచి కానీ బిగ్ బాస్ హౌస్ దగ్గర నుంచి కానీ చాలా కష్టపడి మన టీం అనేది గ్యాదర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తున్నాను. ఇది బిగ్ బాస్ లీక్ కాదు, సోషల్ మీడియాలో ఆల్రెడీ చాలామంది పోస్ట్ చేశారు. సో అదే ఇన్ఫర్మేషన్ నేను కూడా చెప్తున్నాను మీకు. మన ఛానల్ టాకీస్ టుడే టీం రెగ్యులర్గా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చాలా కష్టపడుతున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియోకి. అట్లాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. హౌస్లో షో స్టార్ట్ అయిన ఎవ్రీడే మనం రివ్యూస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. 105 days 105 రివ్యూస్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది మన ఛానల్లో. స్టే ట్యూన్ టు టాకీస్ టుడే ఛానల్. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. Stay tuned to Talkies Today channel. Subscribe for more updates. Thanks for watching. Jai Hind.